బుచ్చిరెడ్డిపాళెంలో సిపిఎం నాయకులు సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎంతో అధునాతనమైన డిజిటల్ యుగం వచ్చినా కానీ సమాజంలో కుల వివక్షత మాత్రం పోవడం లేదని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక వసతులు ఏర్పరచడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని అన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్న ఎస్సీ ఎస్టీ కాలనీలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, ఆ గ్రామానికి వెళ్లిన సమస్యలు వెల్లువెత్తుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు చెల్లకొలుసుల మల్లికార్జున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఈరోజు కూడా సప్లాన్ నిధుల్ని ఆ దళిత వాడలకి ఆ పంచాయతీ పరిధిలో కానీ కార్పొరేషన్ పరిధిలో కానీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు కూడా లేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. రెండోది, ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఆ రోజు రిజర్వేషన్లు దళితులకి ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించారో ఆ రిజర్వేషన్లు కూడా ఈరోజు అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆ రిజర్వేషన్లు కూడా లేకుండా పోయాయి. అందువల్ల ఏదైతే ప్రభుత్వ సంస్థలు లేకుండా ప్రైవేటు పరిశ్రమల్లో కూడా వాళ్ళకి ఏదైతే దళితులకి గిరిజనులకి రిజర్వేషన్లు కల్పించాలని, మంచినీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, కరెంటు లేదు. గిరిజనులకి ఏ విధంగా ఉందంటే ఈ జిల్లాలో పరిస్థితులు, శ్మశాన వాటికలు లేవు, ఒక అరుంధతి వాడికి దానికి దారి లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఈ మండలంలో 18వ తేదీ అన్ని గ్రామాల దళిత వాడలో 18వ తేదీ బైక్ ర్యాలీ ఉంటుంది. ఈ బైక్ ర్యాలీలో ఉండేటువంటి అన్ని సమస్యలు ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ఈ మండలంలో ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం కలెక్టర్ కాడికి 24వ తేదీ ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత వాడలు గిరిజన కాలనీస్ అన్ని సమీకరించి ప్రాంతాన్ని సందర్శించాం. ఆడ ఉండేటువంటి దళిత కాలనీలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఎంత చిన్నపిల్లలకు అనారోగ్యానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో. అంటే గ్రామంలో మాత్రం అన్ని వసతులు ఉంటాయి, దళిత వాడల్లో మాత్రం ఇలాంటి సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రభుత్వాలు లేవు. గిరిజన కాలనీ ఉంది, గిరిజన కాలనీలో అంత్యోదయ కార్డులు ఇచ్చేదానికి 30 కేజీలు బియ్యం ఇవ్వచ్చు, ఒంటరి మహిళకి ఇవ్వచ్చు. కానీ ఆడుండేటువంటి గిరిజనులకి కనీసం చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నారు, ఇళ్ళు లేవు. గిట్టిళ్ళు మేము నిర్మిస్తామనేటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కానీ కనీసం గిరిజనుల యొక్క సమస్యలు పట్టించుకునేదానికి, వాళ్ళు చనిపోతే గౌరవపదంగా ఏదన్నా శ్మశాన వాటికి లేదు, పెన్నా నదిలో పూడ్చిపెట్టాలి. ఎట్లా చేసిన నీళ్లు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది 3 రోజుల పాటు. అంటే గిరిజనుల పట్ల దళితుల పట్ల తోటపల్లిగూడు ప్రాంతం. నా పేరు బంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు సామాజిక శంఖారావంలో భాగంగా కుల వివక్షత లేని సమాజం కోసంగా ఈ సమాజం ఉండాలని చెప్పి సామాజిక శంఖారావం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వ్యతిరేక పోరాట సంఘం, మహిళా సంఘం, డివైఎఫ్, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 20 రోజులుగా జిల్లా మొత్తం అలాగే మండలంలో అనేక దళిత వాడల్లో అధ్యయన యాత్రలు చేయడం జరిగింది. ఈ అధ్యయన యాత్రల సందర్భంగా అనేక రకాల సమస్యలు ఈరోజు అధ్యయన బృందాల దృష్టికి వచ్చినాయి. ప్రధానంగా దళిత వాడలు ఊరికి దూరంగా వెలివేయబడి అలాగే మురికి కూపాలుగా మిగిలిన పరిస్థితి ఈరోజు ఉంది. అర్హులైన పేదలందరికీ ఎక్కడా పెన్షన్లు లేవు. చాలా కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఉపాధి లేక బయటి ప్రాంతాలకు పోయి వలసపోయే పరిస్థితి. చాలామందికి గట్టిళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఇంకా చాలా చోట్ల తెలియకుండానే కుల వివక్షత గ్రామాల్లో ఉంది. అది కంటికి కనపడకుండా బయటికేమో బాహ్య ప్రపంచంలో చాలా బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈనాటికి అనేక గ్రామాల్లో అగ్రవర్ణాలు ఉండే దేవాలయంలోకి దళితుల ప్రవేశం లేదు. అలాగే సమాన బహిరంగ ప్రదేశాల్లో సమానంగా కూర్చునే పరిస్థితి లేదు. ప్రధానంగా దళిత వాడలకు శ్మశాన సమస్య చాలా తీవ్రంగా ఉంది. దళితుల శవాల్ని అగ్రవర్ణాల వీధిలో శవాలను రానివ్వరు. దళిత ఒకవేళ శ్మశానం ఉన్న ఆ శ్మశానం కంప చెట్లు తిరిగిపోయి దారి డొంక లేకుండా వాళ్ళు శ్మశాన అంత్యక్రియలు కూడా నోచుకునే పరిస్థితి.
శ్మశాన స్థలాలు లేవు, ఇక నదుల్లోనూ ఏడో పూడ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఇలాంటి చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు అధ్యయన బృందాల చేతికి వచ్చినాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో సామాజిక పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు కూడా చాలామందికి కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం కాబోతున్న ఈ వరకు ఆ పెన్షన్లు అతిగెత్తి లేదు. ఆ పెన్షన్లు అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఇళ్ల స్థలాలు లేవు, గట్టిళ్ళు లేవు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, మురి చాలా ఎక్కడ ప్రతి అర్జునవాడ, అరుంతివాడ, గిరిజనవాడకి వెళితే ఎక్కడ వేసిన మురికి అక్కడే ఉంది. సైడ్ కాలువలు ఉండవు, కంప చెట్లతో ఎక్కడ చాలా చోట్ల సిమెంట్ రోడ్లు కూడా లోచుకోని పరిస్థితి అనేక దళిత వాడల్లో ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఉంది, మన జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ మండలంలో కూడా అనేక దళిత వాడలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ దళిత ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అధ్యయన యాత్రలో సచివాలయాల దగ్గర ఈ సమస్యల మీద అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ గారు కూడా ఈరోజు అన్ని మొత్తం ఈ సమస్యలన్నింటి మీద తహసీల్దార్కి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సామాజిక శంఖారావంలో భాగంగా ఈ నెల 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యలన్నింటి మీద కలెక్టరేట్ ముందు కార్యక్రమం పెద్ద నిరసన కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. దీన్ని జయప్రదం చేయడానికి కూడా అనేక రకాల ప్రజలందరూ కూడా సహకారం అందించి ఈ 24వ తేదీన జరగబోయే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని, ప్రధానంగా మండల స్థాయిలో ఉన్న దళితుల సామాజిక సమస్యలను కూడా పరిష్కరించాలని అధికారులకు No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.